బ్రేకింగ్ న్యూస్ మరో భార్య భర్తను చంపేసిన ఘటన వెలుగు చూసింది. వరంగల్ జిల్లాలో, నిన్న కరీంనగర్ జిల్లాలో, అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎక్కడో ఒక చోట భర్తను చంపేస్తున్న భార్యల ఉదంతాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈరోజు వరంగల్ జిల్లాలో యాదలక్ష్మి అశోక్ని చంపేసింది. యాదలక్ష్మికి అశోక్కి ఇద్దరికి 10 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 2 బిడ్డలు కూడా పుట్టారు వాళ్ళకి. ఇప్పుడు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి భర్త అడగటంతో ఆమె భర్తను చంపడానికి ప్లాన్ చేసి తన చీరనే ఉరితాడుగా మార్చి అశోక్ని చంపేసింది భార్య. ఈ ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఏదో ఒక కారణాలతో, మరీ ముఖ్యంగా ఏదో ఒక కారణాలంటే ఎక్కువ కారణాలు ఏముంటున్నాయి అంటే పెడదారి పట్టడం. నిజానికి ఇటీవల చట్టాలు మారుతూ వచ్చాయి, ఎవరు ప్రైవసీ వారికి ఉంటుంది. కానీ పెళ్ళి అనే బంధంలో ప్రైవసీని ఇంక్లూడ్ చేయటం అనేది అది చట్టం మాట్లాడుతూ ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎందుకు? పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంటుంది. నాకు నువ్వు, నీకు నేను అని మంత్రాల్లోనే ఒక ప్రామిస్ కూడా చేస్తారు. అలాంటి సందర్భంలో మళ్ళీ అక్కడ ప్రైవసీ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటారు. దీన్నే మన సమాజాన్ని ఎటువైపుకో తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ భార్య పైన అనుమానం కలిగింది. ఏం జరిగిందో తెలియాలి, కానీ భర్త అశోక్ అనుమానం కలిగింది. ఒక్క విషయం చెప్పండి, భార్య ప్రవర్తనపై అనుమానం వస్తే భర్త అడగొచ్చా లేదా? ఒక్క విషయం నాకు క్లియర్గా చెప్పండి, మీరు కమెంట్ చేయండి. నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం, సమాజం నుంచి వచ్చే సమాధానం చాలా కీలకమైన సమాధానం. భర్త ప్రవర్తనపై అనుమానం వస్తే భార్య భర్తను అడగొచ్చా, అడగకూడదా? అలాగే భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం వస్తే అడగొచ్చా, అడగకూడదా? చాలా సందర్భాల్లో ఇక్కడ ఒక రకమైన వివక్ష కనబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇంకొక మాటలు ఏమి వినబడతాయంటే అనాదిగా స్త్రీలపై జరిగిన పురుషాధిక్యత, పురుషుల అమానుషం, ఇవన్నీ ఓకే, అది ఒక ఎత్తు. కానీ రోజులు మారుతున్నాయంటే స్త్రీలు కూడా పురుషులపైన, భార్య కూడా భర్త పైన హత్య చేసే విధంగా మనం సమాజాన్ని మార్చడం కాదు కదా. మార్పు రావాలి అని అంటే అలాంటి మార్పు దేనికి సంకేతం? ఒకవేళ భర్తలపై అనుమానం వచ్చిన భార్యను భర్త అడిగితే, ఆ భార్య భర్తను చంపేస్తే ఇది ఏ రకమైన మార్పుగా చూడాలి? సమాజంలో వస్తున్న మంచి మార్పుగా చూసి దీన్ని ఇలాగే వదిలేస్తే రాబోయే కాలంలో ఒకరినొకరు చంపేసుకునే దుర్మార్గమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండవా? వివాహం అనేది భార్యాభర్తల మధ్య ఎటువంటి అమరికలు ఉండకూడదు అనేది వివాహ వ్యవస్థలో ఉన్నది. కానీ మళ్ళీ అక్కడ కూడా కొన్ని చట్టాల ద్వారా మనం ఏం చేస్తాం, ఎవరు ప్రైవసీ వాళ్ళది అనే విధంగా తీసుకొస్తాం. భార్యపై అనుమానం వస్తే భర్త అడగకూడదు, భర్తపై అనుమానం వస్తే భార్య అడగకూడదు అని. కానీ ఎక్కువ సంఖ్యలో భర్తలపై అనుమానం వచ్చినప్పుడు భార్యలు ఊరుకోరు, భార్యలపై అనుమానం వచ్చినప్పుడు భర్త ఊరుకోడు. ఇలా అడిగిన దానికి ఈ భర్తను చంపేయాలి అని ప్లాన్ చేసింది. పైగా వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానం కలిగింది అతనికి. ఆ అనుమానం గురించి నిలదీస్తే భార్య ప్లాన్ చేసింది భర్తను చంపేయడానికి. ఉరివేసి తన చీరనే గట్టిగా పెనవేసి ఉరితాడి కింద మలచి అతన్ని చంపేసింది. చంపిన తర్వాత ఇప్పుడు అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకసారి ఈ ఘటన గురించి మీరు కమెంట్ చేయండి. నేను ఈలోపు అశోక్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో మీకు వినిపిస్తాను. మా అన్నని చంపింది మా వదినే. ఫోన్ కాల్స్ వచ్చినాయి, రాంగ్ కాల్స్, ఆమెకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్స్ వల్ల మా అన్నకు తెలిసి మా అన్న అడగడం వల్ల అది గొడవ చేసి పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చి తిట్టిళ్ళు, అమ్మ వాడు తాగి ఉన్నతో ఏందమ్మా నీకు ఎట్లా పడతాను, పనుల్లో లెక్క పడతానమ్మా అని చెప్పేసి అడిగి కోప్పడి స్నానం పోసి వానికి మధ్య దాపించని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పోయి ఎంబటి వాళ్ళు స్టేషన్ కూడా పోలేదు, పోకముందుకే వాడిని చంపేసింది. వాని పిల్లలు 4, పెద్ద బిడ్డ, భార్య చంపిళ్ళు, పిల్లలు 3 కాలు చేతులు పట్టుకున్నారు. వాడిని కింద పడేసి చంపేసి మళ్ళీ స్టేషన్కి నేనే చంపేసిన అని చెప్పి కాల్ చేసింది. మా అమ్మ నాన్నకు కూడా హాని ఆమె వల్ల. ఆమె మా ఇంటికి రావద్దు, మా దగ్గర ఉండొద్దు, ఆమె పిల్లలకు ఎట్లాంటి శిక్ష పడ్డా మాకైతే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి శిక్ష పడాలి. మాకు బయటికి రావాల్సిన అవసరమే లేదు, మేము బయటికి తేవద్దు. ఎవరన్నా బయటికి తీసుకొచ్చినట్టు తెలిస్తే మాకైతే మంచిగా ఉంటుంది. ఇక అండి లవ్ మ్యారేజ్ ఒక 11 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ఆ 11 సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడ వేరే దగ్గర గన్పూర్లో కొన్ని రోజులు, రఘునాథ్పల్లిలో కొన్ని రోజులు రెంట్కున్నారు. ఇక్కడికి వచ్చి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. అసలు మా అన్న ఊర్లో ఉన్నదా లేదు సంగతి కూడా ఎవరికి తెలియదు. అసలు మా పాలోళ్ళ దాంట్లోనే మా అన్న ఉన్నది లేడు అన్నట్టు బతికిండు. అసలు
మా అన్నను మా పాలల ముంగట అందరి ముంగట చిల్లర కానీ చేసి అది పసారు తయ్యి మా అన్నను చంపేసింది. అది ఉంటేనే ఉండద్దు అసలు. మా అన్న మా అమ్మ నాన్నలతో కూడా కరెక్ట్గా ఉండనియదు. అది మాకు పెద్ద ఫ్యామిలీ, మా ఫ్యామిలీ నుండి దూరం చేసి ఒంటరిని చేసి చంపేసింది. ఆ దిక్కులేని సాగు చేసింది మా అన్నది. మా అన్న 10 నెలలు ఇక్కడ ఊర్లు ఉండక పండుగకి కూడా రానియలేదు. అది ఎందుకో పిల్లల్ని చూద్దామని వచ్చినందుకు వాడిని చంపేసింది ఎఫ్ఐఆర్లు ఉంచుకొని. ఆ ఎఫ్ఐఆర్తో ఉంటుందో ఎక్కడ ఉంటుందో మాకు సంబంధం లేదు, కానీ మా ఇంటికైతే రావద్దు, దానికైతే శిక్ష పడాలి, దాని పిల్లలకు శిక్ష పడాలి. ఆ పిల్లలు కూడా మాకు వద్దు. అయ్యో నాన్న లేకుండా మంచిది, అలా లేకుండా మంచిది. నా పిల్లలని ఎట్నో అట్లా ఎక్కడో అనాథ హాస్టల్లో బతిలాడి హాస్టల్లో చదివిద్దామన్న ఆలోచన ఉండే, కానీ మేమే చంపినాం. మా డాడీని మాకు మా డాడీ వద్దన్నాక ఆ పిల్లలు మాకు వద్దు. ఆ పిల్లలు కూడా మా అన్నకు తలకొరు పెట్టద్దు. నా తమ్ముడు చచ్చిపోతే మా నాన్న ఎట్లా తలకొరు పెట్టుకున్నాడో నాన్నకు కూడా మా నాన్న తలకొరు పెట్టుకుంటాడు. మాకు ఆ పిల్లలు వద్దు, ఆమె వద్దు. మా అమ్మ నాన్నకు కూడా హాని ఆమె వల్ల. ఆమె అసలు ఈ ఊర్లో బతకొద్దు, ఆమె బయటికి రావద్దు. ఆమె పిల్లలు మాకైతే న్యాయం చేయండి. మా అన్న ఎంత గిల కొట్టుకొని చచ్చిండో. మా అన్నకైతే బయటకు వచ్చి బతుకుడు. మా అన్నకు కూడా మనశ్శాంతి ఉండదు. ఆ పిల్లలు కూడా వద్దు. నాకు మా డాడీ చంపుకున్నామన్న పిల్లలు మా అన్నకు తలగోరు పట్టొద్దు. ఆ పిల్లలు మాకు వద్దు. ఊళ్ళో టైం టైం అయింది. శాంతి పిల్లలు శాంతిలు అది అంతేమో తీసుకొని ఆగిరాసిండు. అలా చెప్పి కూడా కలిసిండు. అమ్మ చేసి చేసి చూసుకపోయి అంతగా ఏం జరగదు. అంతగా ఏం జరగదు. మా అన్నని చంపింది మా వదినే. ఫోన్ కాల్స్ వచ్చినాయి, రాంగ్ కాల్స్, ఆమెకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్స్ వల్ల మా అన్నకు తెలిసి మా అన్న అడగడం వల్ల అది గొడవ చేసి పోలీసులో చూసారా, యాదలక్ష్మి తన బిడ్డలతో కలిసి కూతురుతో కలిసి భర్తను చంపేశారు. భర్త వేరే చోట హోటల్లో పనిచేస్తున్నాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అఫ్కోర్స్ భర్త అనుమానం పడ్డాడు. మరి అనుమానపు మొగుడు లేదంటే నిజంగా అక్కడ ఏమన్నా ఉందో తెలీదు, కానీ అనుమానం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో యాదలక్ష్మి భర్తను చంపేయాలని అనుకుంది, కానీ వదిలేసి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, న్యాయ పోరాటం చేయొచ్చు. చంపేయడాన్ని ఎవరు భర్త భార్యను చంపినా భార్య భర్తను చంపినా సమర్థించాల్సిన విషయం కాదు కదా. కానీ ఇటీవల కాలంలో భర్తను చంపుతున్న భార్యలు ఉదంతాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో భర్తను చంపేస్తున్నారు భార్యలు. దీనికి కారణం భర్తను చంపిన ప్రతి భార్య కథ వెనుక కూడా ఒక అక్రమ సంబంధమే కారణమవుతుంది, ఒక ప్రియుడే కారణమవుతున్నాడు, లేదంటే ఒక అక్రమ సంబంధమే కారణమవుతుంది. భార్యలను చంపిన భర్తల విషయంలో కూడా వరకట్నాల గురించి కావచ్చు, లేదంటే ప్రియురాలు మోదులో ఉండి భార్యను అడ్డు తొలగించుకోవాలని గతంలో భర్తలు చంపేశారు, ఇప్పుడు భార్యలు చంపేస్తున్నారు. కొంతమంది అంటూ ఉన్నారు గతంలో భర్తలు చంపేశారు కదా ఇప్పుడు భార్యలు చంపుతూ ఉన్నారు అని. ఇలా సమర్థించే దౌర్భాగ్యం కూడా కనబడుతూ ఉంది. భార్య భర్తను చంపినా భర్త భార్యను చంపినా ఇది అమానుషం. భార్యలు భర్తల్ని చంపే విధానం నుంచి భార్యలకు చట్టం కల్పించాలని ఎన్నో చట్టాలు చేశాం, కానీ ఇప్పుడు భార్యలు భర్తను చంపేస్తుంటే మరి ఎటువంటి చట్టాలను తీసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది? ఇలాంటి భార్యలకు ఎటువంటి శిక్షలు వేయాలి? ఒకవేళ చాలా సందర్భాల్లో భార్య వేధిస్తుందని పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కేసులు కూడా నమోదు చేయట్లేదు, నవ్వుతున్నారు అని అంటున్నారు. అంటే భర్త భార్య వేధింపులకు గురవుతున్నానని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక్కడే చాలామందికి ధైర్యం వస్తుంది, ప్రియుడితో కలిసి నువ్వు చంపేస్తే పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలే అనే ఒక ధైర్యం వస్తుందని కొంతమంది అంటూ ఉన్నారు. సో కొన్ని చోట్ల ఇదే భార్య వేధిస్తోందని పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోవడం లేదని అంటూ ఉన్నారు. ఆ తర్వాత గొడవలు వేరే విధానికి మారి ఇలా హత్యలు కొట్టుకోవటాల వరకు వస్తూ ఉన్నాయి. సో ఇలా భార్యలు భర్తలు చంపే విధానం పెరగడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? భార్యలది తప్పు అనుకుంటున్నారా, భర్తలు తప్పు అనుకుంటున్నారా? భార్య ప్రవర్తనపై అనుమానం కలిగితే భర్త అడగొచ్చా అడగకూడదా? అలాగే భర్త ప్రవర్తనపై అనుమానం వస్తే భార్య అడగొచ్చా అడగకూడదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిన్న కూడా మనం చూసాం కదా, కరీంనగర్లో భార్య భర్త ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. భార్య పెడదారి పట్టింది, ఆమె వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది. అక్కడ కనెక్ట్ అయిన ఒక విటుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఇక భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్తకు పాయిజన్ ఇచ్చి, విష మాత్రలు ఇచ్చి, వయాగ్రా లాంటివి ఇచ్చి, కొన్ని మాత్రలు ఇచ్చి భర్త నిర్దాక్షిణ్యంగా చంపేశారు, గొంతు బిగించి చంపేశారు. ఇటీవల కాలంలో భర్త భార్యను చంపిన ఘటనలు, భార్య భర్తను చంపిన ఘటనలు, ప్రధానంగా భార్య భర్తను చంపిన ప్రతి ఘటనలోనూ కూడా ఒక ప్రియుడు, వివాహేతర సంబంధం, అక్రమ సంబంధాలే కారణం అవుతూ ఉన్నాయి. సో మీ అభిప్రాయం తెలియచేయండి. మా ప్రతినిధి వేణు ఉన్నారు, ఒకసారి వేణుతో మాట్లాడదాం.
వేణు, ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? ఈ ఘటనపై స్థానికంగా జనం ఏమంటున్నారు? రోహిత్, నిన్న రాత్రి 7:30 ప్రాంతం లోపల ఈ యాదలక్ష్మి భర్తను చంపి తిరిగి తానే ధర్మసాగర్ పోలీసులకు ఫోన్ చేసి నా భర్తను చంపానంటూ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి తిరుపుని యాదలక్ష్మి ఆమెతో పాటుగా పిల్లల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమెకి 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు, మొత్తంగా 4 సంతానం. అందులో పెద్దమ్మాయి, 2వ అమ్మాయి ఇద్దరు కూడా సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించి 3 అయితే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అయితే ఈ హత్య జరగడానికి అర్ధగంట ముందే అదే పోలీసులు డైల్ 100 యాదలక్ష్మి తన భర్తను కొడుతున్నాడు, చంపేస్తాడు అంటూ ఏడుస్తూ డైల్ 100 ఫోన్ చేయడంతో ధర్మసాగర్ పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. అయితే తాను ఉద్యమత్తులో కొంత స్పృహ లేని పరిస్థితిలో ఉండడంతో అట్లాంటి వ్యక్తితో గొడవ పడకు, అతనికి ఆరోగ్యం సరిగా లేదు, పూర్తిగా స్నానం చేయించి పడుకోబెట్టామా, ఉదయం ఏదైనా ఉంటే స్టేషన్ కు వస్తే మాట్లాడదామంటూ కూడా నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అనూహ్యంగా ఇదే అదనని భావించిందో ఏమో గానీ ఆ యాదలక్ష్మి తన చీర తీసుకొచ్చి తన మెడకు బిగించి ఆ కూతుర్ల సాయంతో ఉరివేసి చంపింది. ఆ తర్వాత మళ్ళీ తాను చేసింది ఘనకార్యం అన్నట్టు మళ్ళీ అదే పోలీసులకు ఫోన్ చేసి చంపాను రండి అంటూ కూడా పోలీసులకు మళ్ళీ కబురిచ్చింది. సో అంటే ఈ ఘటన పూర్తిగా స్థానికంగా తీవ్ర కలకలం లేపింది. ఎందుకంటే భర్త ఎక్కడో ఉండి కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఆ వారానికి ఒకసారి సెలవు దినాలు వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి పిల్లల్ని భార్యను చూసుకుని వెళ్ళేవాడు. సో అట్లాంటి వ్యక్తిని ఇట్లా దారుణంగా హతమార్చి నేనే హత్య చేశానంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడం అనేది దీని వెనుక ప్రధానంగా వివాహేతర సంబంధం ఉందనేది ఆ మృతుడు అశోక్ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇక స్థానికులు కూడా గత కొన్నేళ్ల నుంచి రఘునాథపల్లి హోటల్లో పనిచేసిన అశోక్ అక్కడ నుంచి అక్కడ సరిగా వచ్చేటువంటి కూలీ డబ్బులు సరిపోవట్లేదంటూ హైదరాబాద్ కు వెళ్ళాడు. హైదరాబాద్ లో పనిచేస్తూ సంపాదిస్తూ తన కూలీ డబ్బులన్నీ తీసుకొచ్చి కుటుంబ భార్యకు పిల్లల కోసం అందిస్తున్నాడు. సో అట్లాంటి వ్యక్తి హైదరాబాద్ లో కష్టపడుతుంటే తాను ఇక్కడ కూలీ పని చేసి పిల్లల్ని చక్కగా చూసుకోవాల్సింది వదిలిపెట్టి అక్కడ కూలీకి వెళ్తున్నటువంటి క్రమంలో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక ఆ విషయము దసరా సెలవులకు వచ్చినటువంటి అశోక్ తన ఫోన్ కాల్స్, తను మాట్లాడే తీరు, అవతల వ్యక్తులు మాట్లాడినటువంటి తీరంతా అనుమానం రావడంతో తనను ప్రశ్నించాడు. ఈ విషయంలో గొడవ జరిగింది. తాను కూడా తనకు పరిచయం అయ్యాడు, నువ్వు హైదరాబాద్ లో ఉంటావంటూ చెప్పడంతో కొంత అక్రమ సంబంధం విషయం బయటపడ్డది. అయితే ఈ వ్యవహారంలో గొడవ పడ్డ తర్వాత ఆమె మారతానని చెప్పడం పక్కన పెట్టి తిరిగి భర్తతో గొడవ పడడంతో ఆయన కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళాడు. 4 రోజుల క్రితమే వచ్చాడు. సో అప్పుడైనా మారతావా మారవా అంటూ ప్రశ్నించాడు. దీంతో నా పని నేను చేసుకుంటానని కరాఖండిగా చెప్పడంతో 2 రోజుల నుంచి కూడా రోజు ఇద్దరి మధ్య భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది. అయితే ఈ విషయం అంతా కూడా స్థానికులు ఎవరు వెళ్ళినా కూడా అడ్డు చెప్పినా కూడా భార్య భర్తల పంచాయతీ కాబట్టి కలగజేసుకోమంటూ కూడా స్థానికులు కూడా చూస్తూ ఉండిపోయారు. కానీ ఇంతటి దారుణం చేస్తుంది, తన భర్తనే హత్య చేసే వరకు వెళ్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఇక ఘటన జరిగిన తర్వాత అసలు అట్లాంటి మహిళను, భర్తను కడచేర్చిన మహిళను ఉంచొద్దు, ఈమెను కూడా చంపాలంటూ కూడా స్థానికులు సీరియస్ అయ్యి పోలీసులకు అయితే ఆమెను అప్పచెప్పిన పరిస్థితి. ఇక పోలీసులు బిడ్డ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా స్థానికులు చెప్పడంతో ఒక పెద్ద బిడ్డను మాతో అదుపులోకి తీసుకున్నారు. ఇక పిల్లలు కూడా తనని ఉరివేస్తున్నప్పుడు కాళ్ళు అది పట్టుకున్నటువంటిది ఆ కుటుంబ సభ్యులు, అశోక్ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. కాబట్టి అసలు ఏం జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నలుగురంతా కూడా మైనర్లు కాబట్టి కొంత దీనిలో కూలంకషంగా దర్యాప్తు చేసిన తర్వాత ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు చూసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే హత్య కేసు కింద భార్య యాదలక్ష్మికి అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పోలీసులు. అసలు తన కుమారులు ఎక్కడ ఉన్నారు? కుమారులు ఏమంటున్నారు? కూతుళ్ళతో కలిసి వాళ్ళ నాన్నను ఇంత కిరాతకంగా చంపేసిన ఘటనపై వాళ్ళ బిడ్డలు ఏమంటున్నారు? కొడుకులు ఏమంటున్నారు? హత్య తర్వాత యాదలక్ష్మి పోలీసులకు ఫోన్ చేసి నా భర్తను చంపానని చెప్పిన తర్వాత స్థానికులకు కూడా విషయం తెలియాలి కాబట్టి ఆ కూతురులనే మరి ఆ పక్కనటువంటి స్థానికులు ఆ ఖాళీలో ఉన్నటువంటి ఇళ్లకు పంపించి అమ్మే మా నాన్నని చంపిందంటూ కూడా అక్కడ దాదాపు 4-5 ఇళ్ల లోపల వీళ్ళ పిల్లల్ని పంపించి మరి చెప్పించింది. ఎందుకంటే అటు పోలీసులు వచ్చిన తర్వాత ఒకవేళ కొడతారనే భయమో లేకుంటే స్థానికులందరూ కూడా విషయం తెలియాలనుకుందేమో కానీ పిల్లలతో అమ్మే చంపించిందని చెప్పించింది. కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఒక మహిళ తను కొంత స్పృహలో ఉన్నటువంటి వ్యక్తిని చీరతో బిగించి ఉరివేయడం అసాధ్యం అనేది కాబట్టి ఆ ఏవైతే అశోక్ కుటుంబ సభ్యులు పిల్లల పాత్ర కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దసరాకు వచ్చినప్పుడు ఎప్పుడైతే గొడవ జరిగిందో ఆ సమయంలో తల్లితో పాటు తన 2 పిల్లలు కూడా తల్లికే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. తను ఇంటికి రావద్దు, నువ్వు అక్కడికే వెళ్ళిపో, హైదరాబాద్ కే వెళ్ళిపో అంటూ చెప్పడంతో తల్లి పిల్లలు కూతుళ్ళు కలిసి ఒకే వర్షంలో ఉండడంతో ఈ హత్యలో వాళ్ళు కూడా పాల్పంచుకున్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. స్థానికులు కూడా గొడవ జరిగినప్పుడల్లా ఒక తండ్రి ఒక సైడు, చిన్న పిల్లలు 2, మీ 2 ఆడపిల్లలు పెద్దవాళ్ళు. సో ఆడపిల్లలు ఆ భార్య మొత్తం 3 ఒకవైపు
వైపు ఉండి తండ్రితో వాగ్వాదానికి దిగారు, ఆమె తన భర్తతో వాగ్వాదం దిగింది కాబట్టి పిల్లల పాత్ర కూడా ఉందనేది స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం. సో దీనిపై అసలు నిజంగా పిల్లల పాత్ర ఉందా లేదా అనేది పోలీసుల విచారణలో అయితే తెలిసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం యాదలక్ష్మిని కూడా పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. ఓ మహిళా పోలీసుల ఆధ్వర్యం లోపల విచారణ చేస్తున్నారు. ఇక మిగతా ఇద్దరు పిల్లల్ని కూడా అటు ఈ అశోక్ తండ్రి వెంకటయ్య తాను గత 4 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యి వికలాంగుడిగా మారాడు, తాను కూడా తీసుకొని వెళ్లి పోషించే పరిస్థితి లేదు. అంటే వీళ్ళని ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఈ యాదలక్ష్మి ఉందో వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వెళ్ళాలి. కానీ పేరెంట్స్ 15 ఏళ్ల క్రితం పెళ్లి చేయాలని పెళ్లి జరిగింది. పెళ్లి పీటల మీద నుంచి అత్తగారింటికి వెళ్లే సమయం లోపల ఈమె లేచిపోయి వచ్చి మళ్ళీ అశోక్ ను పెళ్లి చేసుకుంది. అంటే తల్లిదండ్రులు కూడా ఈమె దూరం అయింది. ఇప్పుడు ప్రస్తుతము ఈ యాదలక్ష్మికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా పిల్లలు తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇట్లా భర్తను చంపింది, ఆ పిల్లలు కూడా భార్యకి సపోర్ట్ చేశారు, ఇట్లాంటి పిల్లలు మాకొద్దంటూ ఓవైపు అశోక్ తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే అటు ఆ అమ్మమ్మ తరపు వాళ్ళకి నానమ్మ తరపు వాళ్ళకి కూడా ఎటువైపు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి పిల్లల్ని చైల్డ్ కేర్ హోమ్ పంపిస్తామంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజున ఆ చైల్డ్ కేర్ ప్రతినిధులకు కూడా ఫోన్ చేశారు. ఆ పిల్లల్ని మైనర్లు కాబట్టి అక్కడ ఉంచే అవకాశం ఉంది. ఇక పెద్ద అమ్మాయి ఎంక్వైరీ తర్వాత తన జూనియర్ హోమ్ కు తరలిస్తారా, రిమాండ్ కు తరలించిన తర్వాత అనేది కూడా పోలీసుల వీటిలో తెలిసే అవకాశం. మొత్తానికి 3 కుటుంబాలు, వైపు ఆ అమ్మాయి పెళ్లి చేసిన చక్కగా అటు వెళ్ళక లేచిపోయి వచ్చి అశోకును పెళ్లి చేసుకోవడం, అశోకును కుటుంబానికి దూరం చేయడం, ఇప్పుడు ప్రస్తుతం తనను చంపేసి ఆ ఇంట్లో శోకం మిగిల్చడం, ఇప్పుడు 4 పిల్లల్ని ఆగం చేయడం, మొత్తంగా 3 ఫ్యామిలీలు తను చేసినటువంటి వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 3 ఫ్యామిలీలను ఆగం చేసిన పరిస్థితి. సో దీనిపై పోలీసులు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత భార్య పాత్ర లేకుంటే పిల్లల పాత్ర ఉందా కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, వరంగల్ జిల్లాలో జరిగిన ఒక దుర్మార్గమైన ఘటన ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుణ్ణి భార్య తన కూతుళ్లతో కలిసి కాళ్ళు చేతులు పట్టుకొని గొంతు బిగించి చీరని ఉరితాడుగా మార్చి గొంతు బిగించి చంపేసిన దుర్మార్గమైన ఘటన ఇది. నిజానికి పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. భార్య భర్తల మధ్య ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఆ సమయంలో భార్య పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసింది. కానీ భార్య భర్తల మధ్య గొడవకు కారణం భర్తకు కలిగిన అనుమానం. భర్త ఊరికనే అనుమానాన్ని పెంచుకుంటున్నాడు, వేధింపులు భరించలేకపోతున్నాను, కానీ ఇక చేసేది లేక చంపేశామని భార్య చెప్తుంది. కానీ భర్త తరపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకే భర్తను వద్దనుకుంది, ఇంటికి రానివ్వడం లేదు, భర్తను హైదరాబాద్లోనే ఉండిపోమని అంటోంది. కాదు అని ఆ భర్త నిలదీసినందుకు ఇలా చంపేసింది అని భర్త తరపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 3 అదుపులోకి తీసుకున్నారు. అశోక్ని చంపిన అతని భార్యను, అతని 2 కుమార్తెలను అదుపులోకి తీసుకున్నారు. ఇంకో 2 కుమారులు కూడా ఉన్నారు. కుమారులకి ఈ నేరంతో సంబంధం లేదని అనుకుంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఏ కారణంతోనైనా భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇలాంటి ఉదంతాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా మనం చూసాం, ఈశాన్య భారతంలో హనీమూన్కి తీసుకుని వెళ్ళి భర్తను ఆ కొండల్లో చంపేసింది భార్య. ఆ తర్వాత మనం మహబూబ్ నగర్లో కూడా చూసాం, ప్రియుడి కోసం భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేసి కర్నూల్లో నదొడ్డును పడేసిన ఘటనను మనం చూసాం. ఆ తర్వాత మరికొన్ని ఘటనలు కూడా చూసాం. ఇప్పుడు నిన్న వరంగల్లో భర్తకు మాత్రలు ఇచ్చి, వయాగ్ర లాంటి మాత్రలు ఇచ్చి కిటికీ కట్టేసి పీక నులిమి అది కూడా ప్రియుడి కోసం చంపేసిన ఘటనను చూసాం. ఇక్కడ అనుమానంతో భర్త నిలదీస్తే భర్త అడ్డు తొలగించుకోవాలని మరో భార్య భర్తను చంపేసింది. ఇలాంటి ఘటనలు పెరగడానికి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి మార్పులు జరగాలి? చట్ట ప్రకారం ఎటువంటి మార్పులు జరగాలి? సామాజికంగా ఎటువంటి మార్పులు జరగాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.